ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ సాయంకాలం చేరువచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయమందు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 2వ అధ్యాయంలో నుంచి హన్నా జీవితంలో నుంచి క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. మొదటి అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను. ఎఫ్రాయిము మన్యమందు రామత్సేఫెం పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిముడైన సూపుకు పుట్టిన తోహు కుమారుడైన ఎలుహుకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఇతడు షిలోహునందున్న సైన్యాధిపతి యెహోవా మొక్కుటకు బలి అర్పించుటకును ఏటేటా తమ పట్టణం విడిచి అచ్చటికి పోచుండెను. ఆ కాలంన ఏలి యొక్క 2 కుమారులను హోప్ని ఫినెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. ఎల్కానా తను బలి అర్పణ చేసిన నాడు తన భార్యకు పెనిన్నాకు దాని కుమారులను కుమార్తెలకు పాళ్ళు చూచెను గాని హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చిన వచ్చును. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. పెనిన్నా పిసికించటం మనం చూస్తున్నాము. 10వ వచనంలో బహుక్రాంతురాలై దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధికి రావటం, ప్రార్థించటం, తర్వాత ప్రార్థన ద్వారా కుమారుడిని సంపాదించడం మనం చూస్తున్నాం. అదే అధ్యాయము 26వ వచనం, నా ఏలిన వాడిని ప్రాణంతోడు నీ వద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకుదిములన్నిటిని వాడు యెహోవాకు ప్రతిష్ఠితులని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కాను. 2వ అధ్యాయం, మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనను, నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది, యెహోవాయందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను. 10వ వచనం, యెహోవాతో వాదించువారు నాశనమగుదురు, పరమండలం నుండి ఆయన వారి పైన ఉండువలనని గర్జించును, ఉరుమువలె గర్జించును, లోకపు సరిహద్దులో ఉండు వారికి ఆయన తీర్పు తీర్చును, తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును. 21వ వచనం, యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధి నుండి ఎదుగుచుండెను. హన్నా జీవితం, హ్యాపీ హన్నా, ఫ్రమ్ బెటర్నెస్ టు బ్లెస్సెడ్నెస్. కేవలం 2 అధ్యాయాల్లో మాత్రమే ఈ మైటీ ఉమెన్, ఈ ప్రముఖమైన స్త్రీ గురించి మనం చూస్తున్నాం. సమూయేలు మొదటి గ్రంథం ఇశ్రాయేల్ యొక్క మొట్టమొదటి అఫీషియల్ ప్రాఫెట్ సమూయేలు యొక్క జననంతో ఆరంభమవుతుంది. ఆ దేశంలో వారు సెటిల్ అయిన తర్వాత మొట్టమొదటి ప్రవక్త సమూయేలు, ఫస్ట్ అఫీషియల్ ప్రాఫెట్. అంతకుముందు చాలామంది ప్రవక్తలు ఉన్నారు కదా, అబ్రహాము, మోషే ప్రవక్తలే. కానీ ఇజ్రాయేల్ దేశంలో సెటిల్ అయిన తర్వాత వారి యొక్క మొట్టమొదటి ప్రవక్త సమూయేలు. ఈ విషయం అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం ఉంటుంది. అంతేకాదు సమూయేలు మొదటి గ్రంథము సౌలు యొక్క మరణంతో ముగించబడుతుంది. బర్త్ ఆఫ్ శామ్యూల్, డెత్ ఆఫ్ సాల్. మరి సౌలు ఎవరు? ఇశ్రాయేల్ యొక్క మొట్టమొదటి రాజు, ఫస్ట్ ప్రాఫెట్, బట్ ఫస్ట్ కింగ్, డెత్. ఈ ఒక్క పుస్తకం దాదాపుగా 115 సంవత్సరాల చరిత్రను తెలియజేస్తుంది. తర్వాత సమూయేలు మీద రెండో పుస్తకం ఉంది. అది దాదాపుగా 40 years, దాదాపుగా 150 సంవత్సరాలు సమూయేలు పేరు మీదుగా 2 గ్రంథాలు నిడివి దేవుడు ఇవ్వటం చాలా ఆశ్చర్యకరమైన సంగతి. సమూయేలు చనిపోయిన తర్వాత కూడా సమూయేలు పేరు మీద గ్రంథం రావటం సమూయేలుకు దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత. అది న్యాయాధిపతుల కాలం అంటారు. ఇశ్రాయేలు చరిత్రలో చాలా దుఃఖకరమైన పరిస్థితులు. దాదాపుగా 350 సంవత్సరాలు న్యాయాధిపతుల కాలం ఉంది. యెహోషువ చనిపోయిన తర్వాత ఉన్న పీరియడ్, న్యాయాధిపతుల గ్రంథం, రూతు గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం వరకు దాదాపుగా 350 సంవత్సరాల పీరియడ్ న్యాయాధిపతుల కాలాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. ఈ న్యాయాధిపతుల కాలంలో కనీసం 4 సంగతులు జరిగినాయి. ఒకటి, పాపం చేయటం, సిన్. శిక్ష అనుభవించటం, సఫరింగ్. సప్లికేషన్, పశ్చాత్తాపడి ప్రార్థించటం.
సాల్వేషన్, దేవుడు వారికి విడుదల ఇవ్వటం. ఒక సైకిల్గా 7 టైమ్స్ జరిగింది. ఆ న్యాయాధిపతుల కాలంలో చివరి దినాల్లో చివరి న్యాయాధిపతిగా సమూయేలు మనకు పరిచయం అవుతున్నాడు. ఈ చివరి పీరియడ్లో ఏం జరిగింది అనేది ఒక ప్రాముఖ్యమైన అంశం. ఒక స్త్రీ, 1 ఉమెన్, ఒక సింపుల్ ఉమెన్, ఒక సామాన్యమైన గృహిణి, ఎ సింపుల్ మెయిడ్, నీ సేవకురాలు అనే మాట, ఒక సామాన్యమైన స్త్రీ దేశ చరిత్రను మార్చేసింది. ఒక సామాన్యమైన స్త్రీ ఇశ్రాయేలు చరిత్రను మార్చేసింది. ఒక సామాన్యమైన స్త్రీ బైబిల్ చరిత్రను మార్చేసింది. అందుకే ఆమె మైటీ ఉమెన్ అని చెప్పచ్చు. ఇలాంటి మరొక ఆమె పేరు కూడా ఉంది. ఆమె పేరు సుసన్న. అందులో కూడా హన్నా కనపడుతుందండి కదా. హన్నా తర్వాత ఎవరండి? సుసన్న. దేవుడు చాలా ఆశ్చర్యంగా కొన్ని వందల సంవత్సరాల తర్వాత, దాదాపుగా 17th century 18th century టైంలో ఒక గ్రేట్ ఉమెన్, మైటీ ఉమెన్ వచ్చింది కదా. ఎవరు ఆమె పేరు? సుసన్న వెస్లీ. ఆమె కూడా యూరప్ చరిత్రను మార్చేసింది. దేశ చరిత్ర కాదు, ఏ చరిత్ర అండి? టోటల్ కాంటినెంట్ చేంజ్ చేసింది. 2 గ్రేట్ మైటీ ఉమెన్. చూద్దాం హన్నా జీవితంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు. మరి ముఖ్యంగా హన్నా పాటలో నుంచి దాని యొక్క ప్రభావాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎక్కువగా 2వ అధ్యాయంలో హన్నా పాట గురించి మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ఆమె యొక్క పరిస్థితులు, ఆ సరౌండింగ్స్, ఆమె జీవించిన టైంలో ఆమె ఎదుర్కొన్న సరౌండింగ్స్, ఆ దినాల్లో ఉన్న పరిస్థితులు, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న పరిస్థితులు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ దినాలు మన దినాలు ఒకటే. సర్కమ్స్టాన్సెస్ అనొచ్చు, సరౌండింగ్స్ అనొచ్చు. ఆమె చుట్టూ ఉన్న పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మొట్టమొదటిది, ఆ దినములో రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. కనీసం 4 times ఆ మాట రాయబడింది. నో కింగ్. ఏ ట్రైబ్ ఇష్టం ఆ ట్రైబ్. దానుగోత్రం ఉంది, అవునా కదా? బెన్యామీను గోత్రం, ఏ గోత్రానికి ఆ గోత్రం, ఎవరికి వారు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఈ దినాలు కూడా సేమ్ అలాంటి డేసే. లోదరన్స్ ఇష్టం లోదరన్స్ది, బ్యాప్టిస్ట్ ఇష్టం బ్యాప్టిస్ట్ది, పెంతెకోస్తల్ ఇష్టం పెంతెకోస్తల్ది, సతీష్ కుమార్ ఇష్టం సతీష్ కుమార్ గారిది, జాన్ వెస్లీ గారి ఇష్టం జాన్ వెస్లీ గారిది, స్టీఫెన్ పాల్ గారి ఇష్టం స్టీఫెన్, ఎవరిష్టం వారిది. నో కంట్రోల్ కదా, ఎవరి మీద ఎవరికి అజమాయిషి లేదు, ఎవరు చెప్పేది రైటే. సేమ్ డేస్, ప్రిన్సిపల్స్ లెస్, ఒక ప్రామాణికాలు లేవు. మొట్టమొదటిగా ఇష్టానుసారమైన దినాలు. రెండవదిగా ప్రజెన్స్ లెస్. 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెహోవా వాక్కు ప్రత్యక్షం అవటం అరుదు. దేవాలయం ఉంది, యాజకత్వం ఉంది, కార్యక్రమాలు జరుగుతున్నాయి, కానీ దేవుని సన్నిధి లేదు. 2-3 సందర్భాల్లో మందసం పట్టబట్ట మనం చూస్తున్నాం. గ్లోరీ డిపార్టెడ్, మహిమ వెళ్ళిపోతుంది. ప్రజెన్స్ లెస్ డేస్. ఒక 30-40 years క్రితం ఒక చిన్న మీటింగ్కి వెళ్ళినా కూడా మనం ఎంతగానో ఆనందించేవాళ్ళం కదండి. ఎందుకు? దేవుని యొక్క సన్నిధి అనుభవించేవాళ్ళం. ఇప్పుడు వేల మంది లక్షల మంది ఉన్న దేవుని సన్నిధిని మనం అనుభవించలేకపోతున్నాం. ప్రజెన్స్ లెస్. 3వదిగా ప్రాఫెసీ లెస్. దేవుని వాక్కు ప్రత్యక్షమవటం అరుదు. నో వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని దగ్గర నుంచి సందేశం చాలా తక్కువ ఉంది. దేవుని దగ్గర నుంచి వర్తమానం చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు లెక్కకి ఎన్ని వేల మంది ప్రీచర్స్ ఉన్నారండి, ఉన్నారా లేదా? వేల మంది ప్రీచర్స్. ఉపయోగకరమైన సందేశాలు ఏమైనా ఉన్నాయా? ఒక సోదరుడి దగ్గర 80,000 యూట్యూబ్ మెసేజ్లు ఉన్నాయి, కానీ ఒక్కటి కూడా ఉపయోగం లేనిది. ఇంకొకరికి 40,000 మెసేజెస్ ఉన్నాయి, బట్ నో ట్రూత్. ప్రాఫెసీ లెస్. సరైన సందేశాలు లేవు. ఈనాడు మనకి ఎన్ని రకాల డిక్షనరీస్, ఎంత మెటీరియల్ ఉందండి, కానీ సందేశాలు లేవు. 4వదిగా పవర్లెస్. ఇశ్రాయేలు ప్రజలు మాటికి శత్రువు ఓడిస్తున్నాడు, వీరు బలహీన పడుతున్నారు. ఫిలిష్తీయులు మీరు చదవండి, 30,000 రథాలు ఉన్నాయి, వాళ్ళకున్న స్వర్డ్స్, ఆయుధాలు ఎక్కువ ఉన్నాయి. వీరికి ఏమున్నాయండి? ఆయుధాలు చాలా తక్కువగా ఉన్నాయి. పవర్లెస్ ఇజ్రాయలైట్స్. ఇప్పుడు పవర్లెస్ క్రిస్టియన్స్. ఇప్పుడు క్రైస్తవుల పరిస్థితి కూడా ఏంటి?
ఏం ప్రభావం చూపించట్లేదు కదా. ఆరంభంలో క్రైస్తవం స్టార్ట్ అయినప్పుడు భూలోకములు తలకిందులు చేశారు, పవర్ఫుల్. మరి ఇప్పుడు క్రైస్తవుల పరిస్థితి ఏంటి? పవర్లెస్ క్రిస్టియన్స్. అంతేకాదు, మత్తుడైన ఏలీ కుమారులు, చూపు మందగిలిన ఏలీ. ప్రాపర్ ప్రీస్ట్హుడ్ లేదు, సరైన యాజకత్వం లేదు. ప్రధాన యాజకుడుగా ఉన్నాడు ఏలీ. షిలోహులో ఆఖరి ప్రధాన యాజకుడు, లాస్ట్ హై ప్రీస్ట్ ఎవరండి? ఏలీ. ఎలాంటి వాడు? చూపు మందగించింది. ఒక్క పేజీ తిప్పితే న్యాయాధిపతుల గ్రంథంలో ఆఖరి న్యాయాధిపతి ఎవరు? సంసోన్. ఆయన కూడా కళ్ళు తీసివేయబడ్డాయి కదా. బ్లైండ్ జడ్జ్, బ్లైండ్ హై ప్రీస్ట్. ఇంకొంచెం ముందుకెళ్తే రాజుల్లో ఆఖరి రాజు సిద్కియా, అతని కళ్ళు కూడా తీసేశారు. బ్లైండ్ కింగ్ కదా. ఏ డేస్ అవి? చీకటి దినాలు, చూచి చూడనట్టు దినాలు. మరి ఈనాడు క్రైస్తవ సంగతి కూడా ఏంటి? 7 సంఘాల్లో ఆఖరి సంఘం ఏంటండి? లవోదిక సంఘం. దాని సంఘం కూడా ఏంటి? గుడ్డి సంఘం. చూసి చూడనట్టు పనిటమే. ఈ ఒకప్పుడు సంఘంలో ఎవరైనా తప్పు చేస్తే అందరూ పోయి అడిగేవాళ్ళంటండి, ఏం బ్రదర్ అలా ఎందుకు చేసావని, ఏం సిస్టర్ అలా ఎందుకు చేసావని అందరూ వెళ్ళి అడిగేవాళ్ళంట. ఇప్పుడు అడగాలంటే ఎవరికైనా ఏముందండి? భయమే. పోనీలే బ్రదర్, చూసి చూడనట్టుండే దినాలు, బ్లైండ్ డేస్. ఇలాంటి సరౌండింగ్స్, ఇలాంటి సర్కమ్స్టాన్సెస్, ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకు ఒక ప్రత్యేకమైన స్త్రీని పరిచయం చేశాడు. అలాంటి దినాల్లో జీవించింది ఎవరండి? హన్నా. రెండవదిగా హర్సారో. దేశంలో పరిస్థితులు చూసాం, కానీ ఇప్పుడు ఆమెకు వ్యక్తిగతంగా ఆమెకు ఎంతో దుఃఖం ఉంది. ఆ మాటలు చదువుతుంటే దుఃఖాక్రాంతురాలైంది, చింతతో ఉంది కదా. వాట్ ఈస్ అవర్ ప్రాబ్లం? ఆమెకు కుమారులు లేరు, ఆమెకు సంతానం లేరు. చాలా టఫ్. ఇజ్రాయెల్ దేశంలో కుమారులు లేరంటే, సంతు లేరంటే ఒక శాపంగా భావిస్తారు. కామెంటేటర్స్ ఏమంటున్నారంటే, హన్నాకి పిల్లలు లేరు కాబట్టి పెనిన్నాను చేసుకున్నాడేమో అంటున్నారు. మనం ఊహించలేము. అక్కడున్న ఆ యొక్క లాంగ్వేజ్ బట్టి చూస్తే కనీసం 10 మంది కుమారులు ఉన్నారంటాడు. ఎవరికి? పెనిన్నాకి. ప్రతి సంవత్సరం కుమారులు పుడతానే ఉన్నారు. పెనిన్నా ఏమో లెక్క, నీ కొడుకే కదా, నీ కొడుకు లాంటి వాళ్ళంటే ఎంత బాగుంటుందండి, నా పిల్లలు కూడా నీ పిల్లలే కదంటే ఎంత బాగుంటుంది. కానీ అలా జరగలేదు. ఏం చేస్తుంది ఆమె అనుదినం ఏం చేస్తుందండి? విసకిస్తుంది. ఎంతో ట్రబుల్సమ్. ఎవ్రీ ఇయర్ ఆమె ఇంకా దుఃఖాక్రాంతులు అవుతుంది. ప్రతి సంవత్సరం దేవుని మందిరానికి వెళ్తుంది, కానీ కోపంతో తిరిగి వస్తుంది. ఇయర్స్ గడిచినాయి, మేబీ 10 years. 10 ఒక టెస్టింగ్ బ్రదర్స్. నెంబర్ 10 ఏంటండి? ఒక టెస్ట్. 10 years గడిచింది. ఆమె యొక్క జీవితంలో మేబీ ఆమె ఇట్లా ప్రార్థన చేయొచ్చు, ప్రభా ఆ పెనిన్నాను తీసే ప్రభా, దాని మీద లారీ ఎక్కిచ్చేసే ప్రభా, నన్ను ఇసుకిస్తుంది ప్రభా, దాన్ని ఏదో ఒకటి సంగతి చేయని ప్రార్థన చేసి ఉంటుందా? వన్ డే ఆమె జీవితంలో ఒక డెసిషన్ తీసుకుంది. ఆ యొక్క పండగలో నుంచి బయటకు వచ్చింది, నేరుగా దేవాలయంలోకి వెళ్ళింది. దేవుణ్ణి సంధించినట్టుగా మనం చూస్తున్నాం. హర్సారో. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రతి విశ్వాసికి ఏదో ఒక సారో ఉంది లేదా? మరి ముఖ్యంగా దేవుని కొరకు వాడబడాలనే వారికి సారోస్ ఇంకా ఎక్కువ అవుతాయండి. ఒకవేళ హన్నా డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు అంటాడమ్మా నీకు చాలా సైకలాజికల్గా ఎక్కువ కాలం బతకని చెప్పేవాడు యాక్చువల్గా. కానీ ఒక ఆమె ఒక ప్యాటర్న్ మనకు చూపించింది. ఆమెకున్న సమస్యలు తీర్చే ఒక మార్గాన్ని మనకు చూపించింది కదండి. ఈ యొక్క అంశము ప్రాస్పర్టీ స్పీకర్స్కి చాలా ఉపయోగపడింది. ఏదైనా ఒక సమస్య దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈ యొక్క ఇన్స్టెన్స్ ఎక్కువ చూపిస్తారు. ఉపవాసం ఉండమంటారు, ఇంకా ఉపవాసం ఉండమంటారు. ఉపవాసం ఒక ఆయుధం అని చెప్తారు. ఏమైనా జరిగితే మేము చేసాం కాబట్టి జరిగిందంట, జరగకపోతే సరిగా ప్రాపర్ నీలో ఏం చేయలేదు, ఉపవాసము లేదు అంటారు. హన్నా జీవితం అనగానే మనకి జస్ట్ కుమారుడు లేడు, కుమారుని కొరకు ప్రార్థించింది, కుమారునికి అంది, దేవునికి ఇచ్చింది, అంతవరకే హన్నా జీవితాన్ని మనం చూసాం. కానీ అందు గురించి రాయబడలే స్నేహితులారా. ప్రార్థన యొక్క ప్యాటర్న్, ప్రార్థనలో ఉన్న ప్రత్యేకతను, ఏ విధంగా ప్రార్థించాలో, ప్రార్థన యొక్క పద్ధతులు ఆమె ద్వారా మనం నేర్చుకోవచ్చు. బైబిల్లో ఉమెన్ చేసిన ఫస్ట్ ప్రేయర్ ఇదే. ఫస్ట్ రికార్డెడ్ ప్రేయర్ ఆఫ్ ఏ ఉమెన్, హన్నాస్ ప్రేయర్.
ఆమె యొక్క ప్రార్థన ఎంత శ్రేష్టమైనది. ఆమె 2 గొప్ప అంశాలు మనకు పరిచయం చేసింది. ఒకటి, ద ఫస్ట్ టైటిల్ పరిచయం చేసింది. ఏంటది? సైన్యంకి అధిపతియగు యెహోవా, షబోత్ అని అంటారు. మార్టిన్ లూథర్ గారు ఆ పదాన్ని ఆయన రాసిన ఫేమస్ సాంగ్లో ఉపయోగించాడు. మా గట్టి దుర్గం అనే పాటలో ఆ గొప్ప మాటను ఆయన ఇన్స్పైర్ అయ్యాడు. ఆమె ఉపయోగించిన పదం చాలా శ్రేష్టమైనది. హైయెస్ట్ అట్రిబ్యూట్, దేవుని యొక్క గొప్ప అట్రిబ్యూట్ అది. కానీ ఆమె గురించి ఏం చెప్పుకుందండి? నీ సేవకురాల్ని, లోయెస్ట్ పొజిషన్. దేవుడు ఎప్పుడు ఏం చెప్పండి? హైయెస్ట్ పొజిషన్. ఆమె మాత్రం ఏంటి? లోయెస్ట్ పొజిషన్. నెహెమ్యా కూడా అంతే, గొప్ప దేవా అని ప్రార్థించాడు. చివరికి వచ్చేసరికి నేను గిన్నె అందించేవాడిని. లోయలీ ప్రేయర్, హంబుల్ ప్రేయర్, రియల్ ప్రేయర్. ఆమె ఎంతగానో ఆమె సప్లికేషన్. మూడవదిగా ఆమె ప్రార్థన మనం చూస్తున్నాం. ఇక్కడ ఆమెకి 3 రకాలుగా నిరాశలు ఉన్నాయి. ఒకటి, ఎవరి ద్వారా? పెనిన్నా ద్వారా. డే బై డే, ఇయర్ బై ఇయర్ టెంప్టేషన్. పెనిన్నా సాతానికి సాదృశ్యంగా మనం చూడొచ్చు. ఏలి మొత్తుడై ఉన్నాడు, ఏలి మందగిలిన వాడుగా ఉన్నాడు, ఏలి లోకానికి సాదృశ్యంగా ఉన్నాడు కదండి. మనం ఎప్పుడైనా ప్రార్థించాలి అంటే మనల్ని బాగా ఇబ్బంది పెట్టేది 2 ఏంటవి? సాతాను, అపవాది ప్రార్థించకుండా చేస్తాడు. రెండోది, లోకం మనల్ని నిరాశపరిచింది. మూడవదిగా శరీరం, మన శరీరం కూడా సహకరించదు. ఎల్కానా, అతని దగ్గర నుంచి పెద్ద సహకారం ఉన్నట్టుగా మనకు కనపట్లేదు కదా. 3 శత్రువుల మధ్య ఆమెకు ముందుకు కంటిన్యూ అయింది. ఆమె యొక్క సప్లికేషన్ ఎంతో శ్రేష్టమైంది. ఆమె ప్రార్థన ఎంత గొప్పది. సెల్ఫ్లెస్ ప్రేయర్ చేసింది. ప్రభా నాకు కుమార్తెనిస్తే దాని సంగతి చూస్తాను నేను. ప్రభా నాకు కుమారునిస్తే, నాకు సంతానం ఇస్తే నాకు మంచి పేరు వచ్చిద్ది, నా నింద పోయిద్ది. నో, ఇలాంటి ఆలోచన చేయలేదు. ఆమె యొక్క సప్లికేషన్ ఎంత శ్రేష్టమైందంటే, ఈ మాట చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్లెస్నెస్. ఏంటండి అది? సెల్ఫ్లెస్నెస్. నిస్వార్థమైన ప్రార్థన చేసింది. నాకివ్వు, నేను నీకు తిరిగిస్తాను. అందులో ఒక్క రవ్వ కూడా ఏం లేదండి, స్వార్థం లేదు. 3 గొప్ప తల్లులు ఉన్నారంటారండి బైబిల్ పండితులు. మోషే తల్లి మోషేకు ద సాక్రెడ్నెస్ ఆఫ్ పీపుల్, దేవుని ప్రజల యొక్క గొప్పతనాన్ని నేర్పించింది. అందుకే మోషే పెద్దవాడైనప్పుడు ఏమయ్యాడు? తన ప్రజల కొరకు శ్రమలు అనుభవించడానికి ఇష్టపడ్డాడు. యూనిస్, తిమోతి తల్లి, ద సాక్రెడ్నెస్ ఆఫ్ స్క్రిప్చర్స్, లేఖనాల యొక్క గొప్పతనం నేర్పించింది. అందుకే తిమోతి బాల్యం నుంచి ఏం నేర్చుకున్నాడండి? లేఖనాలు. మరి హన్నా ఏం నేర్పించింది సమూయేలుకి? ద సాక్రెడ్నెస్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్, నిస్వార్థమైన సేవను నేర్పించిందండి. సమూయేలు చరిత్ర చదువుతుంటే ఒక నిస్వార్థమైన సేవ చేసిన వాడుగా మనకి బైబిల్లో కనపడతాడు. ఒకరోజు అన్నాడు, నేను ఎవరు ఎద్దునైనా గాడిదనైనా నేనేం చేయలేదండి, ఆశించలేదు కదా. ఈనాడు కనపడే మినిస్ట్రీస్ అంతా ఏంటండి? సెల్ఫిష్ మినిస్ట్రీస్. ఎవరికి వాళ్ళు మాది గొప్ప, మాది గొప్ప, మాది గొప్ప, మాది గొప్ప, మేమే గొప్ప, దేవుడు మమ్మల్నే వాడుకుంటున్నాడు, మీరందరూ మా దగ్గరికి రావాలి. సమయంలో ఏం లేదు, అలాంటి స్వార్థము లేదు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? తల్లి యొక్క గ్రేట్, ఆమె యొక్క సర్వెంట్గా సర్వీస్గా చేయటం. మూడవదిగా హర్ సప్లికేషన్. అయితే మన అంశం సాంగ్ మీద ఉంది కాబట్టి నేను దాటిపోతున్నాను. మొట్టమొదటిది హర్ సరౌండింగ్స్, రెండవదిగా హర్ సారో, మూడవదిగా హర్ సప్లికేషన్. దేవుని స్తోత్రం. దేవుడు విన్నాడు కదా. దేవుని చిత్తానికి లోపడినప్పుడు ఆత్మీయమైన ఆలోచన కలిగి ఆత్మీయమైన అవసరాలు ప్రభువు తీరుస్తాడు. ఆత్మీయమైన విజ్ఞాపనలు చేసినప్పుడు దేవుడు వింటాడు. మన భోగేచ్చలను తింటే ఆయన ప్రార్థిస్తాను వినడని యాకోబు గారు చాలా స్పష్టంగా తెలియజేశాడు. దేశం బాగుపడాలి, ప్రజలు బాగుపడాలి, మొరాలిటీ రావాలి, దేవుడు మందసం రివైవ్ కావాలి, పరిచర్య రివైవ్ కావాలి, యాజకత్వం రివైవ్ కావాలి, ప్రజలు దేవుని వైపు రావాలి. ఆమె యొక్క ప్రార్థన ఎంత స్టాండర్డ్ ప్రేయర్ అండి. ఆమె కుటుంబం కొరకు ప్రార్థన చేయలేదు. ఎవరి కొరకు చేసిందండి? దేశం బాగుపడటానికి. నాకు కుమారుడినిస్తే నీకు అప్పగిస్తాను, నీ సేవకిస్తాను. నాలుగోదిగా హర్ సన్, ఆమె యొక్క కుమారుడు. ఎవరు? శామ్యూయల్. దేవుడు నా మాట విన్నాడు, నా ప్రార్థన ఆలకించాడని ఒక మంచి పేరు పెట్టింది శామ్యూయల్.
ఎదిగాడు చాలా చక్కగా. మనం ఆ భాగాలు మనం చదువుతున్నప్పుడు సమయాలు పుట్టినప్పుడు ఆమె సంతోషించినట్టు రాయపడలేదు. మేబీ సంతోషించుండొచ్చు. సమయాలు చిన్న చిన్న బుల్లి మాటలు చెప్తున్నప్పుడు సంతోషించుండొచ్చు. నో, అవే మెన్షన్ చేయబడలేదు. తప్పనిసరిగా ఒక సందర్భాన్ని తీసుకున్నప్పుడు నేను జనరల్గా అడుగుతూ ఉంటాను సిస్టర్స్ని, ఎన్ని సంవత్సరాల వయసులో సమయాల్ని దేవాలయానికి తీసుకెళ్ళి ఉండొచ్చు అని అడుగుతాను, లేదా ఎప్పుడు తీసుకెళ్ళి ఉండొచ్చు అని అడుగుతాను. హీబ్రూ పిల్లల యొక్క ఆ దినాల్లో వీనింగ్ పీరియడ్, పాలు తాగే సమయం దాదాపుగా 4 to 5 years అంట. ఎన్ని సంవత్సరాలు? 4 to 5 years. అన్ని సంవత్సరాలు ఎవరి దగ్గర ఉండాలి? తల్లి దగ్గరే ఉండాలి. కానీ అక్కడ రాయబడిన మాట చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. పాలు మాన్పించి తీసుకెళ్ళింది. ఏం చేసిందండి? పాలు మాన్పించింది. ఇంకెంతకాలం తాగుతావు? దేవునికి నేను వాగ్దానం చేశాను, అది నేను త్వరగా నెరవేర్చాలి. ఆ కమిట్మెంట్, ఆమె యొక్క డెడికేషన్ ఎంత శ్రేష్టమైనది బ్రదర్స్. చాలాసార్లు దేవుని కొరకు ఏదన్నా మనం వాగ్దానం చేసినప్పుడు మనసు మారిపోతుంది కదా, మారిద్దా లేదా? మా తండ్రి గారికి అన్నయ్య ఉన్నాడు. 1940లో ఆయన చనిపోయాడు. 11 years. ఆ దినాల్లో చిన్న బిడ్డ నొప్పి వచ్చేది. ఆ నొప్పి వచ్చినప్పుడు పైకి ఎగరేసేవాళ్ళు, లేకపోతే పసుపు కొమ్ము కాల్చి ఇక్కడ పెట్టేవాళ్ళు. రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి. మా పెద్దనాన్నగారు చనిపోయాడు. మా తాతయ్య గారు మొక్కుకున్నాడంట, నాకు ఒక కొడుకునిస్తే నీ సేవకిస్తానని. ఆఫ్టర్ 11 years మా నాన్నగారు జన్మించాడు 1950లో. బాగా చదువుకుంటున్నాడు, పేటలో మంచి పేరు వచ్చింది, ఇంటర్మీడియట్ అయింది, డిగ్రీ అయింది, ఎంఏ ఆంధ్ర యూనివర్సిటీలో డబుల్ ఎంఏలు చేశాడు 1970sలో. ఊర్లో అంతా ఇంకేముంది, నీ కుమారుడు చాలా బాగా చదువుతున్నాడు, అమెరికా పంపించు, చాలా గొప్ప పొజిషన్ వస్తుందని మా తాతని బాగా ఇచ్చేశారు. మా తాతగారు మనసు మారిపోయింది కదా. ఆయన ఓతే ఏంటండి? దేవుని సేవకిస్తాను. ఒక్కసారిగా ఆలోచన చేంజ్ అయింది. ఆయన కూడా చాలా ఆశపడ్డాడు. ఏం జరిగిందంటే ఇంటిలో నష్టాలు జరగటం ప్రారంభమైంది. ఒక చిన్న ఇల్లు కాలిపోవడం జరిగింది. 2 పాలిచ్చే గేదెలు ఊబిలో కూరుకుపోయి చనిపోయినాయి. 1 by 1, స్టెప్ బై స్టెప్. తండ్రి గారికి తర్వాత ప్రభు నమ్ముకోవటం తెలియటం. మనం మొక్కుబడి చేస్తే నెరవేర్చాలి స్నేహితులారా, లేకపోతే చేయకూడదు. ఆమె డెడికేషన్, ఆర్ సన్. 4వదిగా ఆర్ సాక్రిఫైస్ కదా. ఆమె 5వదిగా ఆర్ సాక్రిఫైస్. ఆమె యొక్క త్యాగం, ఆమె యొక్క యాగం సమూయేలుని ఒక యాగంగా చేసింది. సమూయేలుని కూడా ఒక బలిగా అర్పించింది. అబ్రహాం ఇస్సాకు ఇచ్చిన దానికంటే హన్నా సమూయేలుని దేవునికి ఇచ్చిన దాన్ని చాలా శ్రేష్టంగా భక్తులు వర్ణిస్తున్నారు. వన్ ఫైన్ డే సమూయేలుని తీసుకుని వెళ్తుంది. ఆమ్స్లో చిన్న పిల్లవాడు సమూయేలు ఉన్నాడు. వారితో పాటు 5 items తీసుకెళ్తున్నాడు. ఏంటండి? 5 items. దేవాలయంకి వస్తుంది. దేవుడు ఆ డే కొరకు కనిపెడుతున్నాడు. హన్నా నాకు వాగ్దానం చేసింది, ఏ డే వస్తని వెయిట్ చేస్తున్నాడు కాబోలు. ఆమెకు లోపల వెళ్ళటం చూశాడు. దేవుడు రికార్డ్ చేశాడు. 3 కోడెలు, ద్రాక్షారసపు తిత్తిని, మరియు ఏం తీసుకొచ్చిందండి? తూమెడు పిండిని. 5 items, 5 gifts. హన్నా మీన్స్ గ్రేస్. అన్న అంటే కృపకు తగ్గట్టుగానే ఎన్ని ఐటమ్స్ తీసుకొచ్చిందండి? ఆమె తీసుకురావాల్సింది ఒకటే. ఎవరిని తీసుకురావాలి? శామ్యూల్ని. శామ్యూల్ సరిపోతుంది, ఇంకెవరు అడగరు, ప్రభు కూడా అడగడు. కానీ ఆమెకున్న ఎక్స్ట్రా బెనిఫిట్, గాడ్ రికార్డ్స్, గాడ్ రిమెంబర్స్, గాడ్ రివార్డ్స్. ఏం జరిగిందో మన చివరిలో చూస్తాం. ఆ సమయాలను తీసుకొచ్చింది, అక్కడ అందించింది, డెడికేట్ చేసింది, దేవునికి సమర్పించింది. ఇప్పుడు ఆమె బయటకు వచ్చి ఆవరణంలో ఒక పాట పాడుతుంది. 2వ అధ్యాయంలోనే మనం ఎక్కువగా ధ్యానం చేస్తాం. హర్ సాంగ్, హర్ సరౌండింగ్స్, ఆమెకున్న పరిస్థితులు, హర్ సారో, ఆమె యొక్క చింతం, ఆమె దుఃఖం, హర్ సప్లికేషన్, ఆమె యొక్క ప్రార్థన, హర్ సన్, ఆమె కుమారుడు, హర్ సాక్రిఫైస్. ఇప్పుడు 6వదిగా హర్ సాంగ్. 10 verses, 10 great attributes. చిన్నపిల్లలకి బాగా చక్కగా 10 commandments చెప్పమంటే చెప్తారు కదా. ఏమి కూడా అదే బాణీలో 10 verses దేవుని యొక్క 7 గొప్ప ఆధిక్యతలు తీసుకుని వచ్చింది. దేవుడు మనకి ఏదైనా ఒక మేలు చేసినప్పుడు స్తుతించడం అనేది గ్రేట్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఒక ప్యాటర్న్ సెట్ చేసింది కదండి. ఆమె సమయాలు ఉన్నప్పుడు స్తుతించినట్లేదు.
ఆమె సమయంలో ఉన్నప్పుడు ఆ థ్యాంక్స్ గివ్ చెప్పినట్లేదు, కానీ సమయం ఇచ్చిన తర్వాత ఏం చేస్తుంది? ఆమె థ్యాంక్స్ గివ్ చెప్తుంది. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఒక ప్యాటర్న్. సేమ్ హబక్కు కూడా ఇదే ప్యాటర్న్ కొనసాగించాడు. హబక్కు గ్రంథం 3వ అధ్యాయం హబక్కు పాట కూడా ఎలాంటిదండి? ఉన్నప్పుడా లేనప్పుడా? అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, నా రక్షణకర్త యెహోవా యందు నేనేం చేస్తాను? ఆనందిస్తాను. నీ జీవితంలో ఎప్పుడైనా సారోఫుల్ కండిషన్స్లో ఉన్నావా? దేవుడు నీకు మేలు చేశాడా? అట్లయితే హన్నా సాంగ్ ధ్యానం చేయాల్సిందే. నీ జీవితంలో ఎప్పుడైనా నిందలు అవమానాలు గుండా వెళ్ళి, క్లిష్ట పరిస్థితుల గుండా వెళ్ళి దేవుని కృపను అనుభవించావా? హన్నా సాంగ్ రీడ్ చేయాల్సిందే, హన్నా సాంగ్ రిసైట్ చేయాల్సిందే, హన్నా సాంగ్ మెడిటేట్ చేయాల్సిందే. చూద్దాం మరి 10 verses 10 attributes. 7-10 వచనాలు, 10 గొప్ప అంశాలు. మొదటి వచనం చూద్దాం, చూడండి. మొదటి వచనంలో ద గాడ్ ఆఫ్ సాల్వేషన్, రక్షకుడైన దేవుడు. ద ఫస్ట్ ఐటమ్ ఆమె యొక్క సాంగులు మొట్టమొదటి అంశం ఎవరండి? రక్షణ. రక్షకుడు. నీ రక్షణ బట్టి నేనేం చేస్తున్నాను? సంతోషించుచున్నాను. మన స్థుతిలో మొట్టమొదటి ఐటమ్ సాల్వేషన్, రక్షణ. రక్షణకు కారణభూతుడు అనే మాట ఉంది యెషయా గ్రంథంలో. అదే పుస్తకంలో మరొక మాట ఉంది, స్థుతులకు కారణభూతుడు. 2 పదాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించలేను, కానీ ఆ 2 పదాలు చాలా ఆలోచించి. రక్షణకు కారణభూతుడే ఏమయ్యాడండి? స్థుతులకు కారణభూతుడు. నీ జీవితంలో, నా జీవితంలో మొట్టమొదటిగా ప్రైజ్ ఐటమ్ ద సాల్వేషన్, రక్షించబడటం. ఈ విశ్వమంతటిలో అది గొప్ప అంశం ఏంటంటే రక్షించబడటం, రక్షణ అనుభవంలోకి రావటం, యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించటం. అప్పుడు ఆమె యెహోవా యందు ఆనందించిందేమో, కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? మన రక్షకుడి యందు మనం ఏం చేయాలండి? ఆనందించాలి. నెహెమ్యా గ్రంథం మాట ఎంత శ్రేష్టమైంది. యెహోవా యందు ఆనందించడం వలన మీరేమవుతారు? బలము పొందుకుంటారు. అందుకే మహాబలము కలిగింది. నీ రక్షణ బట్టి నేనేం చేస్తున్నాను? సంతోషించుచున్నాను. ఆర్ యు సేవ్డ్? రక్షించబడ్డారా? ఆయన రక్షణకర్త, ప్రస్తుతానికి రక్షణకర్త, కానీ ఒక దినం ఆయన లయకర్త కాబోతున్నాడు. ఏ కర్త అండి? లయకర్త. ఆయన శిక్షిస్తాడు, అది వాస్తవమే. ఈనాడు చాలామంది దేవుడు ఎప్పటికీ రక్షణకర్తగానే ఉంటాడండి, ఆయన శిక్షించడండి అని చెప్పే బోధ వచ్చిందండి. తండ్రి తన కుమారుని శిక్షిస్తాడా? చాలా రకాల ప్రశ్నలు వేస్తున్నాను. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన రక్షకుడు, ఆయన శిక్షకుడు. యాకోబు పత్రికలో మాట ఉంటుంది, ఆయన రక్షించుటకును శిక్షించుటకును నశింప చేయుటకును 2 ways ఇస్ గ్రేస్ అండ్ గవర్నెన్స్. ఆయన కృపలో రక్షిస్తాడు, ఆయన మాటని పోతే ఆయన గవర్నెన్స్లో ఏం చేస్తాడండి? శిక్షిస్తాడు. ఆయన రక్షకుడు, శిక్షకుడుగా మనం చూస్తున్నాం. కానీ మన ప్రైజ్ యొక్క మొట్టమొదటి అంశము ద సాల్వేషన్. మన జీవితంలో మనం ఎన్నడూ జ్ఞాపకం చేసుకోవాలి. ద డే ఆఫ్ సాల్వేషన్, మనం రక్షించబడిన దినం మన జీవితకాంతం అంతా మన జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతించాలి. 2వ వచనం మనం చూద్దాం, చూడండి. ద గాడ్ ఆఫ్ సింగులారిటీ, ఏకత్వం కలిగిన దేవుడు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. ద సింగులారిటీ ఆఫ్ గాడ్, నీవొక్కడవే పరిశుద్ధుడవు. ఎంత ఆశ్చర్యం అండి. ఆ యొక్క న్యాయాధిపతుల కాలంలో అపరిశుద్ధమైన దినాలు, నాట్యము, ఒక బెన్యామీను గోత్రంలో అపవిత్రత, ఎంతో పరిస్థితులు దిగజారిపోయినా కూడా ఆమె దేవుని యొక్క పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకుంటుంది. మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన 2వ ఐటమ్ ఏంటంటే ఆయన హోలీనెస్. మనల్ని ఎప్పుడు ఏం చేస్తుంది? బలపరుస్తుంది. ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన పరిశుద్ధుడనే తలంపు మన హృదయాలను పరిశుద్ధపరుస్తుంది. మరి కూడా ఈమె యొక్క పాటతో ఇన్స్పిరేషన్ తీసుకుంది. ఆమె పాటలో కూడా ఇదే మాటలు మనం చూస్తున్నాం. ఎవరండి ఆయన? పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు అనే మాట ఓల్డ్ టెస్టమెంట్లోనే ఉందా? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని 3 times సీక్వెన్స్గా మనం చూస్తున్నాం కదా. ఎక్కడుంది అది? యెషయా గ్రంథం ఎన్నో అధ్యాయం? 6వ అధ్యాయం. లాస్ట్ బుక్ న్యూ టెస్టమెంట్లో కూడా 6th chapter, మేబీ 6th అంకుల్. రెవల్యూషన్ 6 ఏనా?
పరిశుద్ధుడు 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 కదా. మన యొక్క క్రైస్తవ కీర్తనలో ఫస్ట్ పాట కూడా ఏంటండి? పరిశుద్ధ 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 ప్రభు, ద హోలీ గాడ్. ఈ విశ్వంలో అనేకమైన దేవతలు అనబడేవారు వచ్చారు, దేవుళ్ళు అనబడేవారు వచ్చారు. వాళ్ళ యొక్క స్టోరీ చదవండి, బైబిల్లో ఉన్న దేవుని స్టోరీ చదవండి. ఆయన పరిశుద్ధుడు, అప్పుడు ఇప్పుడు పరిశుద్ధుడు. బైబిల్ ఆఖరి మాట ఏంటి? ప్రభువైన యేసు కృప ఎవరికి? పరిశుద్ధులకు తోడై ఉండను. ఇన్ ఎవ్రీ పేజ్. ఒక బైబిల్ పండితుడు లెక్క కట్టాడు, 1189 అధ్యాయాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఎన్ని పేజీలో లెక్క పెట్టారండి? పేజెస్ నెంబర్ 1030 పేజీలు ఉంటాయి. 1130, 1189, 1000 కంటే ఎక్కువ పేజెస్ ఉన్నాయి, 1000 కంటే ఎక్కువ చాప్టర్స్ ఉన్నాయి. ఆయన హీబ్రూ గ్రీకు స్టడీ చేసి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధుడు పరిశుద్ధ అనే మాట చూస్తే అది కూడా మోర్ దాన్ 1000 టైమ్స్ ఉంది. అంటే ప్రతి పేజీలో ఒక్కసారైనా దేవుడు ఏం గుర్తు చేస్తున్నాడండి? ఐ యామ్ హోలీ, బీ హోలీ. పరిశుద్ధులో నీవు ఒక్కడవే. ద సింగులారిటీ ఆఫ్ గాడ్, ద సాల్వేషన్ ఆఫ్ గాడ్, verse 1, ద సింగులారిటీ ఆఫ్ గాడ్. మూడవదిగా మనం చూస్తున్నాం, యెహోవా అనంత జ్ఞాని అయిన దేవుడు, ఆయన క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వంగా మాట్లాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రానీయకుడి కదా. ద సెన్సిబిలిటీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సున్నితత్వం. అన్న ఎన్ని గర్వపు మాటలందో పెనిన్న ఎంతగా ప్రేలిపోయిందా కదండి. ఇప్పుడు ఏం టైం వచ్చింది? ఎవరి టైం? అన్న టైం వచ్చింది. అది మనసులో పెట్టుకుని అంటుంది ఏమని? గర్వంగా మాట్లాడొద్దు కదా. ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే, కొంచెం వాక్యం చెప్తున్నాడంటే ఏముంటుంది చెప్పండి? నా అంతటి వాడు లేడు. ప్రపంచంలోనే రెండవ సంఘం మాది అంటున్నారు. 130,000 మంది, 150,000 మంది వస్తున్నారు. అసలు నేను నాలాగా ఎవరు వాడబట్టలేదని ఇన్ని గర్వపు మాటలు. మన దేవుడు హృదయాలు పరీక్షిస్తాడండి. ఆ మాట ఎందుకు రాయబడిందంటే, హన్న సమూయేలు గర్భంలో పడిన దగ్గర నుంచి సమూయేలుని దేవుడికి అప్పగించేంత వరకు ఒక్కసారి కూడా ఆమె హృదయంలో సమూయేలు నా దగ్గరే ఉంటే బాగుంటుంది అనుకోలేదు. దేవునికి చెప్పానులే, దాన్ని ఎట్లా కొట్ట మనం చేసేద్దాం, నా దగ్గర ఉంచుకోవాలని ఆ యొక్క అవిశ్వాస మాట ఒక్కడు కూడా రాలేదు. ఎందుకు? ఆయన ఎవరండి? హృదయాలను పరీక్షించేవాడు. అందుకే అంత ధైర్యంగా చెప్పగలిగింది. ఆయన అనంత జ్ఞాని. ఆయన ఏం చేస్తాడు? క్రియలను పరీక్షిస్తాడు, మన తలంపులను పరీక్షిస్తాడు. ద సెన్సిబిలిటీ ఆఫ్ గాడ్. మన దేవుడు ప్రతి దాన్ని, ప్రతి మాటను, ప్రతి ఆలోచనను గౌరవిస్తాడు, చూస్తాడు. హృదయాంతరాలను పరీక్షించేవాడు ఎవరండి? మన దేవుడు. ఎవరైనా అనంత జ్ఞాని. వాట్ ఏ టైటిల్! ఇదే మాట అపోస్తలుడైన పౌలు గారు రోమపత్రిక 16వ అధ్యాయంలో ఉపయోగించాడు. అద్వితీయ జ్ఞాని, అద్వితీయ జ్ఞాని, అనంత జ్ఞాని. బుద్ధి జ్ఞాన సంపదలు ఎవరిలో ఉన్నాయి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మూడవదిగా సెన్సిబిలిటీ ఆఫ్ గాడ్. నాలుగవదిగా మనం చూస్తున్నాం, తృప్తిగా భుజించిన వారు. 4వ వచనం మనం చూస్తున్నాం. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోతారు, తొట్టిన వారు బలము ధరింతురు కదా. అప్పటి వరకు ఏం పొందుకుంది? ఏమా నిందలు పొందింది, అవమానం పొందింది, విశ్వాసంలో షేక్ అయింది. జరుగుతాయా లేదా ఎంతో అవమానం కంది. ఇప్పుడు బలాన్ని పొందుకుంది కదా. మన దేవుడు ఎవరండి? తొట్టిల వారిని ఏం చేస్తాడు? ఏమాత్రం చిన్న స్పార్క్, కొంచెం విశ్వాసం ఉన్నా కూడా ఆయన వెలిగిస్తాడు. మనలో కొంచెం ఆత్మీయత ఉన్నా కూడా ఏం చేస్తాడు? ఆయన బలపరుస్తాడు. కానీ గర్విష్ఠులకు ఏం జరుగుతుంది? అక్కడ మాట చూడండి, ప్రఖ్యాతి నుండి విలుకాండ్రు ఏమవుతారు? ఓడిపోతారు. దేవుని ఎరగాని గర్విష్ఠులు, ప్రేలాపన పోయేవాళ్ళు, వారికి ఓటమి తప్పదు. కానీ దేవునిలో దీనులై కొద్దిగా ఆశ పెట్టుకున్న వారిని దేవుడు ఏం చేస్తాడండి? బలపరుస్తాడు. ఓ రకంగా దేవుడు ఏం చేస్తున్నాడంటే వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. ఇది 2వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. ఆకాశమందున్న ఆసీనుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? నవ్వుచున్నాడు. ఎవరిని చూసి? రండి, మన అభిషక్తుడిని మనం చుట్టముడదాం, రండి, అభిషక్తుని లేకుండా చేద్దాం రండి అని ఏలికలు చూస్తారో ఒకసారి. అన్ని జనులు ఎలా అల్లరలేపుచున్నారు, వారి కట్టుదేపు రెండుమని భూరాజులు యెహోవాకు అభిషక్తుని విరోధంగా నిలబడుచున్నారు, ఏలికలు ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు వాడు ఏం చేస్తున్నాడండి?
ఆసీనుడగిన వాడు నవ్వుచున్నాడు. అపజయం, దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారికి అపజయం. ఒక రకంగా ఎవరికి అపజయం? పెనిన్నాకి అపజయం, సమాజానికి అపజయం. కానీ ద సెటైర్ ఆఫ్ గాడ్, దేవుడు వ్యంగ్యాస్త్రాలు ఇస్తున్నాడు. ఆయన దూషించే వారికి, ఆయన తిరస్కరించే వారిని, దేవుని ప్రజలను తిరస్కరించే వారిని దేవుడు ఓడిస్తాడు. అది నాలుగోదిగా సెటైర్ ఆఫ్ గాడ్ అంటారు. సెటైర్ అంటే ఏంటి? దేవుడు వ్యంగ్యాస్త్రాలు వేస్తూ ఉంటాడు కదా, మన దేవుడు సెటైర్ ఆఫ్ గాడ్. ఐదోదిగా మనం చూస్తున్నాం, తృప్తిగా భుజించిన వారు అన్నం కావాలని కూలికి పోతారు, ఆకలి కొన్నవారు ఆశ తీరా తిందురు, గొడ్రాలు 7 పిల్లలను ఏం చేస్తుందండి? కనును. ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గొడ్రాలు ఒక్కరిని కాదు, ఎంతమందినండి? 7. ఎంత ఆశ్చర్యం! ఏమకందండి? ఎంతమందిని? ఒక్కరిని ఇద్దరినా? ఒక్కరినే కంది. అప్పటికి ఆ పాట పాడేటప్పటికి ఎవరండి? శామ్యులే. కానీ ఆ ఒక్కడే 7 ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం కదా! ఒక్క శామ్యులే ఆమెకి ఎలా ఉన్నాడండి? 7 ఒక పర్ఫెక్ట్. దేవుని దగ్గర నుంచి మనం ఏది పొందుకున్నాడు డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అది మనం సాటిస్ఫై కావాల్సిందే. ఆయన ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చాడా? ఎనఫ్. అది మనకెంత సమానం? 7 సమానం. ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, గొడ్రాలుని బల, బ్యారన్నెస్ టు బ్లెస్సెడ్నెస్. ఒక రకంగా చెప్పాలంటే బెటర్నెస్, ఆమె చేదుగుండా వెళ్ళింది. బ్రోకెన్నెస్, ఆమె హృదయాన్ని ఏం చేసుకుందండి? కుమ్మరించింది. ఇప్పుడు బ్లెస్సెడ్నెస్. ఇప్పుడు ఆ ఒక్కడు కూడా లేడు ఆమె దగ్గర, ఉన్నాడా? ఆ ఒక్కడు కూడా ఎక్కడున్నాడు? దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నాడు. ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. ఆయన బలపరుస్తాడు, దీనిలను బలపరుస్తాడు, గొడ్రాలని, బ్యారన్నెస్ టు బ్లెస్సెడ్నెస్. ఆరోదిగా మనం చూస్తున్నాం, జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు ఆయనే, పాతాళముకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. సివియారిటీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క తీవ్రత. ఎవరు మన దేవుడు? దేవుని చేతిలో పడుట ఏంటండి? భయంకరం. ద్వితీయోపదేశకాండ 4వ అధ్యాయంలో 2 మాటలు మనం చూస్తాము. ఆయన కనికరం చూపిస్తాడు ఒక సైడ్. ఆయన ఎవరండి? రోషం కలిగిన దేవుడు. ఈ మొత్తం టోటల్ వెర్స్ అంతా ఆయన యొక్క సివియారిటీ. దేవుని ఎరగని వారికి, దేవుని దూషించే వారికి, దేవుని యొక్క కార్యాలు వినని వారిని, నమ్మని వారిని ఏం జరుగుతుంది? వాళ్ళు జనులు సజీవులు ఏమవుతారండి? మృతులు అవుతారు. రియల్గా దేవుడు ఎవరు? మృతులను ఏం చేసేవాడు? సజీవులుగా చేసేవాడు. కానీ ఇక్కడ ఏం పాడుతున్నామే? సజీవులను మృతులుగా చేస్తాడు, పాతాళానికి పంపిస్తాడు. ఎవరిని? అన్బిలీవర్స్. దేవుని ఎరగని. ఈ యొక్క పాటలో అన్ని కోణాలు, ఆరాధన ఉంది, ప్రార్థన ఉంది, నిరీక్షణ ఉంది, సువార్త ఉంది. 10 కమాండ్మెంట్స్ లాగా ఈ 10 వెర్సెస్లో టోటల్ కంపోజిషన్. ఇది ఒక గాస్పెల్ థీమ్ ఈ వెర్స్. చాలామంది బైబిల్ పండితులు, భక్తులు ఈ వచనం ఆధారంతో చాలా గొప్ప సెర్మన్స్ ఇచ్చారండి. కేవలం ఏ వచనం మనం చదువుకున్నాం కదా, జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు, పాతాళమునకు పంపువాడు, రప్పించువాడు ఆయనే. పేతురు గారు కూడా కొర్నేలు ఇంట్లో అదే మాట చెప్పాడు కదా, మృతులకు సజీవులకు ఏం చేస్తాడు? ఆయన తీర్పు తీర్చువాడు. ద సివియారిటీ ఆఫ్ గాడ్. 7వ వచనం మనం చూస్తున్నాం చూడండి. యెహోవా దరిద్రమును కలగచేయువాడు, ఐశ్వర్యమును కలగచేయువాడు, కృంగచేయువాడు, లేవనెత్తువాడు. ద సావర్నిటీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సార్వభౌమాధికారం. ఇది చాలా గంభీరమైన అంశం. దీన్ని ఏ మానవుడు వివరించలేడండి. ఆయన ఎప్పుడు పైకి లేపుతాడో తెలియదు కదా, ఆయన ఎప్పుడు కింద పడేస్తాడో తెలియదు. అంత ఆయన చిత్తం కొరకే. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఏమవుతాయండి? సమస్తమును సమకూడి మేలు కొరకు జరుగుతాయి. 8th చాప్టర్ 9th చాప్టర్ 10, 11 చూడండి. రోమన్స్లో కొండను పగలగొట్టేవాడు ఆయనే, దాన్ని మళ్ళీ రూపించేవాడు ఆయనే. మనకే అధికారం లేదు, మనకే హక్కు లేదు, నన్ను ఎందుకు ఇలా చేసి అడగటానికి లేదు కదండి. ద సావర్నిటీ ఆఫ్ గాడ్. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అబ్రహాం పిలవటంలో దేవుని సార్వభౌమత్వం, ఇశ్రాయేలు ప్రజలను ఏర్పాటు చేయడంలో దేవుని సార్వభౌమత్వం,
సంఘాన్ని ప్రారంభించడం దేవుని సార్వభౌమత్వం, నన్ను రక్షణలోకి తీసుకురావడంలో దేవుని యొక్క సార్వభౌమత్వం. మిగిలిన వాళ్ళు ఎందుకు దేవుడు పిలవలేదు, నన్ను ఎందుకు పిలిచాడు నాకు అర్థం కాదు. దేవుని స్తోత్రం, నన్ను పిలిచాడు. ఎవరైనా సావరెన్ గాడ్, ద సావరినిటీ ఆఫ్ గాడ్. దరిద్రము కలగజేస్తాడు, ఐశ్వర్యం కలగజేస్తాడు, కృంగ చేయవాడు లేవనెత్తువాడు ఆయనే. సమృద్ధిలో ఉన్నావా, లేమి కొరకు ఎదురు చూడాలి. లేమిలో ఉన్నావా, సమృద్ధి కొరకు ఎదురు చూడాలి. అవునా కదా? పర్వతం మీద ఉన్నావా, లోయ అనుభవం కొరకు ఎదురు చూడాలి. లోయలో ఉన్నావా, పర్వతం అనుభవం కొరకు చూడాలి. ఎవరైనా సావరెన్ గాడ్, సావరినిటీ ఆఫ్ గాడ్. తర్వాత మనం చూస్తే 8వ వచనం, దరిద్రులను అధికారులను కూర్చుండబెట్టువాడు, మహిమగల సింహ స్వతంత్రింపజేస్తాడు, మంటి నుండి లేవనెత్తువాడు ఆయనే, పెంట కుప్ప మీద లేవనెత్తువాడు ఆయనే. ద సస్టెనెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పోషణ. ఇది చాలా గొప్ప అంశం అండి. ఆయన పోషకుడు అండి. ఆయన మంచి కుప్ప నుండి లేవనెత్తేవాడండి, పెంట కుప్ప నుంచి లేవనెత్తేవాడు ఆయనే. నిజంగా ఆయన మీద ఆనుకున్నప్పుడు ఒక హంబుల్ బిగినింగ్ని ఆయన గొప్పగా తీసుకొస్తాడు. మేము కలిసి ఒక అంకుల్ గారి ఫ్లాట్స్ ఓపెన్ చేశాం. ఆయన తన సాక్ష్యం చెప్పాడు. ఒంటరిగా ఆర్ఫన్గా ఎదిగాడు, చాలా అవమానాలు పొందాడు. చాలా సందర్భాల్లో ఒక చిన్న పెంట కుప్ప మీద కూర్చొని భోజనం చేసిన దినం కూడా ఉంది అని చెప్పి కన్నీరు కార్చాడు. ఒక ఇంట్లో నేను ట్యూషన్ చెప్తుంటే నేను వాళ్ళకి నచ్చలేదు, నన్ను దూరంగా భోజనం పెట్టారు నాకు. నేను నియర్లీ పెంట కుప్ప దగ్గర కూర్చొని భోజనం చేశాను. ఇప్పుడు ఆయనకి దాదాపుగా 15 ఫ్లాట్లు ఉన్నాయి సిటీలో. ఆయన దాన్ని మర్చిపోలేదు. ఈ వాక్యాన్ని కోట్ చేశాడు. ఏంటండి అది? పెంట గొప్ప నుంచి లేవనెత్తేవాడు. ఆత్మీయ మనల్ని కూడా ఆయన పైకి లేవనెత్తేవాడు. ద సస్టెనెన్స్ ఆఫ్ గాడ్, ఆయన మన పోషకుడు, మన ప్రొవైడర్. అన్న జీవితంలో ఆయన ఇచ్చిన ఆ గొప్ప ఆధిక్యతను మర్చిపోలేదు కదా. ఇదే మాటలు మరీ కూడా తీసుకుంది. మరీ పాడిన పాటలో కూడా సేమ్ క్యాప్చర్. మనం 9వ వచనం మనం చూస్తున్నాం. తన భక్తులను ఆయన తొట్టిల్లకుండా కాపాడుతాడు. సెక్యూరిటీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కాపుదల. పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా నీ కుడి పక్కన నీడగా ఉంటాడు, నీ ఎడం పక్కన నీడగా ఉంటాడు. ఆయన ఆశ్రయదుర్గంగా ఉంటాడు, ఆశ్రయమైన బండ. ఎన్ని కీర్తనలు మనం చూస్తున్నాం. మేబీ దావీదు గారు ఆయన రాసిన చాలా పాటల్లో నా శైలమ, నా కోట, నా కొండ చాలాసార్లు వచ్చినాయి కదండి. ద ఇన్స్పిరేషన్ ఎవరంటే అన్న యొక్క పాట. మార్టిన్ లూథర్ రాసిన గ్రేట్ సాంగ్ ద మైటీ ఫోర్ట్రెస్ అనే పాటకి ఇన్స్పిరేషన్ అన్న ఇచ్చిన చిన్న స్టాంజా. ఎవరైనా తొట్టిల్లకుండా ఆయన కాపాడేవాడు కదా. బోత్ ఫిజికల్లీ, బోత్ సైకలాజికల్లీ అండ్ స్పిరిచువల్లీ. ఆత్మీయ జీవితంలో తొట్టిల్లకుండా కాపాడేవాడు, దుష్టత్వంలో పడిపోకుండా కాపాడేవాడు, కాలు జారిపోకుండా కాపాడేవాడు. ఒక భక్తుడు అన్నాడు, నా కాలు జారదనుకున్నాను కానీ ఏమయ్యాడండి, క్షేమకాలంలో పడిపోయాడు, ఓడిపోయాడు, కానీ దేవుడు పునరుద్ధరించాడు. ద సెక్యూరిటీ ఆఫ్ గాడ్. 10వ వచనం చూస్తున్నాం చూడండి. ఆమె యొక్క సాంగ్ ముగింపుకు వచ్చింది. రాజు రాకముందే, రాజరికం రాకముందే రాజు గురించి ప్రవచించిందండి. అప్పుడు ఇంకా రాజరికం రాలేదు కదా. సౌలు కూడా రాజు కాలేదు, దావీదు కూడా రాజు కాలేదు, ఇశ్రాయేలుకి రాజు లేడు. కానీ ఆమె రాజును కోరుకుంది కదా. ఎవరు ఆ రాజు? అభిషిక్తుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ద సూప్రమసీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఔన్నత్యం, దేవుని యొక్క గొప్పతనం. ఆయన గర్జిస్తాడు, తీర్పు తీరుస్తాడు. ఆయన రాజు, ద సూప్రమసీ ఆఫ్ గాడ్. వాట్ ఎ సాంగ్. ఆ యొక్క చివరికి వచ్చేసరికి ఆ రాజు ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ పాట అంతా దేవుని యొక్క అట్రిబ్యూట్స్తో నింపబడింది, దేవుని యొక్క గుణగణాలతో నింపబడింది. ఆమె గురించి ఏం చెప్పుకోలేదండి. ఉందా? అన్న యొక్క ఏమైనా కొంచెమైనా ఒక వచనమైన ఆమె గురించి చెప్పుకుందా? ఈనాడు చాలామంది రైటర్స్ రాస్తున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ లేవు కానీ ఏదో పాట రాయాలి కాబట్టి కొన్ని రాసుకుంటూ వస్తున్నారు. అన్న అవుట్ ఆఫ్ దేవుడితో నింపబడిందండి. టోటల్గా దేవునితో నింపబడింది. 10 verses, 10 గ్రేట్ అంశం. మొట్టమొదటిది సాల్వేషన్ ఆఫ్ గాడ్, verse 1. సింగులారిటీ ఆఫ్ గాడ్, verse 2. సెన్సిబిలిటీ ఆఫ్ గాడ్, verse 3. ద సటైర్ ఆఫ్ గాడ్,
the strength of God, the severity of God, the sovereignty of God, the sustenance of God, the security of God, the supremacy of God. ఆమె పాడింది అంతే, వెళ్ళిపోయింది. అండ్ లాస్ట్ వన్, హర్ సాటిస్ఫాక్షన్, ఆమె యొక్క సంతృప్తి ఎంత గంభీరంగా ఉంది కదా. మన దేవుడు ఎవరండి? ఆయన చేసిన కార్యాలకి మర్చువాడు కాదు, ఆయన అన్యాస్తుడు కాదు. ఇప్పుడు ఆమెకు ఒక కాంపెన్సేషన్ ఇస్తున్నాడు కదా. ఏం జరిగింది మనకు తెలుసు. ఎంతమంది కుమారులు అండి? 3 కుమారులు, 2 కుమార్తెలు. సాటిస్ఫాక్షన్ ఇన్ రిటర్న్. ప్రతి సంవత్సరం తీసుకొని వస్తుంది. ఒక భక్తుడు ఈ విధంగా చెప్పాడు, సమూయేలు ఎదుగుచున్నాడు కదా, బాలుడు ఇంకను ఏం చేస్తున్నాడు అండి? ఎదుగుచున్నాడు. కాబట్టి మనం ఎప్పుడైనా షాప్కి వెళ్తే మనం అప్పుడు కావాలి డ్రెస్, ఫిట్ అయ్యే డ్రెస్ కొంటాం. అలా చేయట్లేదంటండి. మా వాడు ఎదుగుతాడని బిగ్ సైజ్ తెస్తుందంట. ప్రతి సంవత్సరం తెస్తుంది, ఒక సంవత్సరం తీసుకురాలేకపోయింది. అంటే ఏమైనట్టు? హన్నా ఈజ్ నో మోర్. ప్రతి ఏటేటా తీసుకొస్తుంది, ఒక సంవత్సరం రాలేదు సమయాలకి. ఏమైనట్టండి? హన్నా దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమె బ్రతికినంత కాలం ఏం చేసింది? ఏఫోదును, మంచి డ్రెస్ తీసుకుని వచ్చింది. ఒక దినం ఏలి అడుగుతున్నాడు, ఏంటి ప్రతి సంవత్సరం వస్తుంది, ఒంటరిగా వస్తుంది? అడిగాడంట, ఏంటమ్మా నీకు ఇంకా ఎవరు పిల్లలు కలగలేదంటే, నో సార్, నేను ఆల్రెడీ ఒక కుమారుడు నాకు అడిగాను, కుమారుడు నేను ఇచ్చేసాను కదా. ఒకవేళ హన్నా మళ్ళీ ప్రార్థన చేసింటే ఏమై ఉండేది? ప్రభా, నేను నీకు కుమారుడు ఇచ్చేసాను కదా, నీకు నా డెడికేషన్ అయిపోయింది, ఇప్పుడు నాకేమని అడిగితే హన్నా ప్రార్థనకు విలువ ఉండేది కాదు. అన్నా ప్రార్థించలేదు, అన్నా ప్రార్థించదు. అన్నా ప్రార్థించలేదు, ఎవరు ప్రార్థించారు? ఏలీ ప్రార్థించాడు. ప్రభా, ఇంత గొప్ప విశ్వాసం, సాక్రిఫైస్కి ఏంటి ఆమెకి రిటర్న్? ప్రతిగా 5 సంతానం ఇవ్వటం చాలా ఆశ్చర్యం. చరిత్రలో ఏం జరిగింది మీరు చదవండి. పెరిగిన కుమారులు కుమార్తెలు ఏమయ్యారో తెలియదండి. వాళ్ళ గురించి రాయబడలేదు. రాయబడిందా? జస్ట్ ఒక వెర్సలో చెప్పబడింది పెనిన్నా కుమారులు కుమార్తెల గురించి. కానీ హన్నా కుమారులు కుమార్తెలు, శామ్యూల్ ఏమయ్యాడు? ఫస్ట్ నజరీ, నాజీరు చేయబడినవాడు, లేవీయుడు, యాజకుడు, న్యాయాధిపతి, ప్రవక్త, నాయకుడు, 2 రాజులను అభిషేకించినవాడు. ఎన్ని గొప్ప ఆధిక్యతలు ఉన్నాయి. 2:30 నన్ను గణపరచువారు నేను గణపరుస్తాను. సమూయేలు బహుగణుడు. సమూయేలు ఎవరండి? బహుగణుడు. వాట్ ఏ వండర్. ఒక మెయిడ్, ఒక సామాన్యమైన స్త్రీ, ఆమె యొక్క సెల్ఫ్లెస్నెస్, ఆమె యొక్క నిస్వార్థ సేవ ఎంత గొప్ప ప్రభావాన్ని చూపించింది కదా. ఆమె యొక్క ప్రభావం మదర్స్ మీద, నాయకుల మీద, లీడర్స్ మీద ఇప్పటికి చూపిస్తూనే ఉంది. ఓన్లీ 2 చాప్టర్స్. అన్నా జీవితం ఎంతో ప్రభావితమైంది. న్యాయాధిపతులు లాంటి ఈ దినాల్లో మనకి కావాల్సింది ఎవరండి? అన్నా లాంటి భక్తులు కావాలి. నేడున్న ఈ సెలబ్రిటీ స్పీకర్స్ వారు వీరు కాదు, ఈ అతిశయంగా పలికేవాళ్ళు కాదు, ఈ మ్యాజిక్స్ జిమ్మిక్స్ చేసేవాళ్ళు కాదు. ఎవరు కావాలి? హన్నాలు కావాలి. హన్నా అండ్ హర్ సరౌండింగ్స్, ఆమె యొక్క పరిస్థితులు, హన్నా అండ్ హర్ సారో, ఆమె యొక్క మనోవాంఛ, ఆమె దుఃఖం, ఆమె యొక్క ఆవేదన, హన్నా అండ్ హర్ సప్లికేషన్, ఆమె యొక్క మాదిరికరమైన ప్రార్థన, హన్నా అండ్ హర్ సన్ సమూయేల్, యెహోవా నా మొర విన్నాడని ఆ అద్భుతమైన పేరు పెట్టడం, హన్నా అండ్ హర్ సాక్రిఫైస్, ఆమె యొక్క యాగం, ఆమె యొక్క త్యాగం, ఆమె యొక్క బలులు చాలా శ్రేష్టమైనవి. హన్నా అండ్ హర్ సాంగ్, ఆమె యొక్క పాట ఎంతో ప్రభావాన్ని చూపించింది. హన్నా అండ్ హర్ సాటిస్ఫాక్షన్, ఆమె యొక్క సంతృప్తి, ఫ్రమ్ సారో టు సాటిస్ఫాక్షన్. ఇలాంటి హన్నాలుగా మనం కూడా ఉండాలని కోరుకుంటున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.